హాయ్ ఫ్రెండ్స్, సాంబార్ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీకి కానీ రైస్కి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: టమాటా, ఇది సాంబార్ పౌడర్, అలానే కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఎల్లుల్లి, క్యారెట్, ముల్లంగి. ముల్లంగి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది వేయరు. అలాగే చింతపండు కొంచెం తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ పైన బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి, చిన్న చిన్న టిప్స్తో హోటల్ స్టైల్లో అంటే అంతకన్నా చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చెప్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలానే చిటపటమనేటప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లి, కరివేపాకు ఇవేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే అందులో మనం కట్ చేసుకున్న ముల్లంగి, క్యారెట్ కూడా వేసుకోవాలి. సాంబార్లో ముల్లంగి వేస్తే టేస్ట్ వేరే ఉంటుందండి, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసే స్టైల్లో చేసి చూడండి. ఇడ్లీకి అయితే మామూలుగా ఉండదండి, అంత టేస్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. దానిలో కొంచెం సాల్టు అంటే ఉప్పు, అలానే ఒక స్పూన్ పసుపు, అలానే తగినంత కారం. సాంబార్ ఎప్పుడైనా కారం కారంగా ఉండాలండి. అందు గురించి పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం, అలాగే ఇంగువ. ఇప్పుడు ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. చాలామంది అన్నీ కలిపి కుక్కర్ పెట్టిన తర్వాత సాంబార్ చేస్తారండి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయితే అది పచ్చిగా ఉన్నవన్నీ కూడా, ముల్లంగి కూడా మంచి రుచి వస్తుంది అన్నమాట. చూసారు కదా, అస్సలు మాడకూడదండి. మాడిందంటే టేస్ట్ అంతా పోతుంది. ఒకసారి ఇలా ఓపిక్గా సిమ్లో పెట్టుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గబెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యాయి. అలానే మనం కడిగి పెట్టి కుక్కర్లో కొంచెం పప్పు ఉడకబెట్టుకోవాలి. నేను ఉడకబెట్టిన పప్పు కుక్కర్లో చూసారు కదా, కొంచెం వేసాను. సాంబార్కి మరీ చిక్కగా వేయకూడదండి, కొంచెం పప్పే. అది ఇప్పుడు ఇందులో వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. మెత్తగా పేస్ట్ అయినట్టు కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం బద్ద లేకుండా నీట్గా మొత్తం కలపాలి. ఇలా దోశ పిండి ఎలా వస్తుందో అలా కలుపుకోవాలండి. అసలు బద్దలుగా ఉండకూడదు సాంబార్కి ఎప్పుడు కూడా. చూసారు కదా, ఇలా స్టవ్ పైన పప్పులోని ముల్లంగి ఇవన్నీ ఉడికితే ఇంకా టేస్ట్ వస్తుందండి, ముల్లంగి. అలానే మనం చింతపండు రసం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. మరీ పల్లచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలో ఉంటే సాంబార్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలాంటప్పుడే మనం కొంచెం కరివేపాకు వేసుకుంటే మసిలేటప్పుడు మంచి స్మెల్, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సాంబార్ మసాలా పౌడర్ వేసుకోవాలి. మీరు బయటైనా కొనుక్కోవచ్చండి, ఇంట్లో అయినా చేసుకోవచ్చు. మీరు ఎలా చేసిన సాంబార్ పొడి అనేది ఈ టైప్లో చేస్తే మాత్రం టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇడ్లీకైనా సరే, రైస్కైనా సరే. ఇడ్లీకి అయితే ఇంకా చెప్పవసరం లేదు, అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా తిరగబడాలి.
ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందన్నది మీరే నాకు కామెంట్లో పెడతారు. ఒకసారి మీరు కూడా చేసి మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, టేస్టీ టేస్టీ ఇడ్లీ సాంబార్. మీరు ఉట్టి బౌల్లో వేసుకొని సాంబారు తాగేవచ్చండి, అంత టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పింది నిజం అబద్ధం అన్నది మీకే తెలుస్తుంది. చూసారు కదా, ఫైనల్గా సాంబార్ అయిపోయింది.